నాటుకోడి పులుసుని చాలా సింపుల్గా హోమ్మేడ్ మసాలాస్తో చాలా టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా రైస్లోకైనా రోటీలోకైనా ఎందులో అయినా సింపుల్గా సెట్ అయ్యే ప్రాసెస్ మనం ఇప్పుడు చూద్దాము. 1 కేజీ నాటుకోడి మాంసాన్ని నీట్గా క్లీన్ చేసుకుని అందులో అల్లం వెల్లుల్లి 2 టీ స్పూన్లు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, సరిపడినంత నూనె అంటే శనగ నూనె 2 టేబుల్ స్పూన్స్ వేసుకుని కుక్కర్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేద్దాము. ఆ తర్వాత కడాయి పెట్టుకుని అందులో చెక్క, లవంగ, యాలుకలు, అలాగే కొంచెం అంత ధనియాలు వేసుకొని దోరగా రెడిష్ కలర్ వచ్చే వరకు మంచి సువాసనతో వేయించుకుని వెంటనే రోట్లో లేదా మిక్సీలో తీసుకుని మెత్తని పౌడర్ లాగా చేసుకుని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుందాము. రోట్లో నూరితే ఇంకా ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. ఒకసారి రోట్లో నూరి కూడా ట్రై చేయండి, కొంచెం కష్టం అంతే. ఈలోపు మనం వేరే పాన్ పెట్టేసుకుని అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయలు, కరివేపాకు దూరగా వేయించుకుని రెడ్డిష్ కలర్ వచ్చే వరకు ఆల్రెడీ కుక్కర్లో 3 విజిల్స్తో ఉడికి ఉన్న దాంట్లో ఈ ఉల్లిపాయలు, కరివేపాకు, వెల్లుల్లి, అల్లం ఆ మిశ్రమాన్ని మనం వేసేసుకున్నాము. బాగా రోలింగ్ బాయిల్ అవుతూ ఉంటుంది పులుసు. ఆ టైంలోనే కాసింత కొబ్బరి పాలు వేసుకున్నాము. కొబ్బరి పాలలో అల్లం, వెల్లుల్లి, మసాలా అన్నీ వేసి ఒక 2 గ్లాసుల కొబ్బరి పాలని 1 గ్లాస్ అయ్యే వరకు మరగించి అప్పుడు ఆ కొబ్బరి పాలని యాడ్ చేసుకోవాలి. ఈలోపు మనం ఇందాక మసాలా నూరి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా వేసుకుని ఉప్పు అడ్జస్ట్ చేసుకుని, రాళ్ళు ఉప్పు అయితే త్వరగా బాగుంటుందన్నమాట. చిక్కగా దగ్గర పడేంత వరకు అలా చికెన్ పులుసుని రెడీ చేసుకున్నాము. రైస్లో, రోటీ, నాన్ వెజ్ కర్రీస్